గిన్నెలో తాజా తాజా హాట్ కేకులు. ఎన్డీఏలో డబుల్ డిజిట్ స్టార్లు. పాత కూటమితో సర్దుకుంటారా? కొత్త కూటమికి జై కొడతారా? మోదీతో ఫ్రెండ్షిప్పా? రాహుల్తో బిగ్ డీలా? ఎన్డీఏలో ఆయనకిద్దరు. ఎన్డీఏలో మోదీ వన్ మ్యాన్ షో ముగిసినట్టేనా? సింగిల్ కటౌట్ తో సినిమా నడిపించడం ఇక మీదట కష్టమేనా? పక్కబలం లేకుండా కమల వికాసం సాధ్యం కాదా అనే భారీ డౌట్లు పుట్టించింది 2024 సార్వత్రిక ఎన్నికల అంతిమ తీర్పు. 2 సార్లు రివ్వున వీచి దేశం మొత్తాన్ని కవ్వించిన మోదీ గాలి సెన్సేషన్ల సునామీని తలపించింది. మూడోసారి మాత్రం అది జస్ట్ గాలి బుడగేనా అనే సందేహాలిచ్చింది. మూడ్ ఆఫ్ ది నేషన్ మారిందో లేక నిజంగానే మోదీ హవాకు తూట్లు పడ్డాయో తెలియదు గాని జాతీయ స్థాయిలో బీజేపీ సీట్ల సంఖ్యకు మాత్రం భారీ గండి పడింది. ఫర్ ది ఫస్ట్ టైం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అమిత్ షా బెటాలియన్ కి. (2014) సార్వత్రిక ఎన్నిక నరేంద్ర మోదీకి మొదటి జాతీయ పరీక్ష. ఎన్డీఏ ప్రధాన భాగస్వామ్య పార్టీగా మోదీ ప్రధాని అభ్యర్థిగా 282 సీట్లతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది బీజేపీ. తర్వాత 2019లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అన్న క్రెడిట్ తో పాటు మ్యాజిక్ ఫిగర్ కి మరో 30 సీట్లు కలిపి స్కోర్ను 303 దాకా తీసుకొచ్చుకుంది కమలం పార్టీ. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలన్న కసితో అప్ కీ బార్ 400 పార్ అంటూ నెంబర్ను 400 దాటించాలని కలలు కన్నారు మోదీ. కానీ కథ అడ్డం తిరిగింది. తొలిసారిగా మ్యాజిక్ ఫిగర్ కంటే దిగువన 240 సీట్లకే పరిమితమైంది బీజేపీ. సో ఈసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే మోదీకి మిత్రపక్షాలే దిక్కు. 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా సాగిన బీజేపీ శకానికి సడన్ బ్రేకులు పడ్డట్టయింది. చాలా గ్యాప్ తర్వాత తొలిసారిగా కేంద్రంలో సంకీర్ణ సెగ షురూ అయింది. బలహీనపడ్డ బీజేపీ ఎన్డీఏ కూటమిలోని మిగతా పార్టీల వైపు దీనంగా చూస్తూ నిలబడింది. సరిగ్గా ఇక్కడే హాట్ కేకుల్లా మారారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్. వీళ్ళిద్దరూ సడన్ గా ఆపద్బాంధవుల్లా మారడంతో ఎన్డీఏలో నెంబర్ గేమ్ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. టెక్నికల్ గా వీళ్ళిద్దరూ బీజేపీకి మిత్రులే. ఎన్నికల్లో కలిసి పోటీ చేసి మంచి ఫలితాలు రాబట్టుకున్న దోస్తులు. కాకపోతే మారిన పోస్ట్ పోల్ సినారియో బాబు నితీష్ల మైండ్ సెట్ ను మార్చబోతోందా అనేవి కొత్త డౌట్లు. ఎందుకంటే అటు సైడ్ ఉన్న ఇండీ కూటమి వీళ్ళిద్దరినీ అదే పనిగా కన్నుగీటుతోంది. పైకి వీఆర్ విత్ మోదీ అని చెప్పుకుంటారు గాని ప్రస్తుతానికి మోదీకి రాహుల్ కి సమాన దూరంలో నిలబడ్డారు హలో బ్రదర్స్ ఇద్దరును. ఇరవై 26 పార్టీలను కలుపుకుని ఇండీ కూటమిగా ఏర్పాటై తొలిసారి ఎన్నికల్ని ఫేస్ చేసిన కాంగ్రెస్ పార్టీ జనంలో పాజిటివ్ రెస్పాన్స్ ని రాబట్టుకుని బెటర్ నెంబర్స్ ని ఎంజాయ్ చేస్తోంది. 234 లోక్సభ సీట్లు సాధించి మ్యాజిక్ ఫిగర్ కి 38 సీట్ల దూరంలో నిలబడింది. అందుకే ఎన్డీఏ ఇండీ కూటముల మధ్య నెంబర్ గేమ్ జోరుగా మొదలైంది. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి 16 సీట్లు, నితీష్ ఖాతాతో 12 సీట్లు కలిపి ఇద్దరి జేబుల్లో ఉన్న 28 సీట్లకి ఇప్పుడు సడన్ గా గిరాకీ పెరిగింది. రేపటి రోజున వీళ్ళిద్దరూ ఏ గట్టునుంటారన్న చర్చ వేడెక్కింది. మోదీ నివాసంలో సమావేశమైన ఎన్డీఏ నేతలు ప్రభుత్వ ఏర్పాటుపై లోతుగా చర్చించాయి. బీజేపీ తరపున అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ భేటీకి హాజరయ్యారు. కూటమి భాగస్వాములుగా జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరికొందరు అటెండ్ అయ్యారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన మోదీ 17వ లోక్సభను రద్దు చేయాల్సిందిగా రాష్ట్రపతి ముర్ముకు సిఫార్సు చేశారు. ఈ నెల 7వ తేదీన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మోదీని పార్లమెంటరీ నేతగా ఎన్నుకుంటుంది. ఈ నెల 8న కర్తవ్య పదవిలో ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారంటోన్న బీజేపీ అందుకోసం భారీగా ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఏర్పాట్లు సరే, ఎన్డీఏ సాధించిన మ్యాజిక్ ఫిగర్ నిలబడేదెలా అనేదే బీజేపీ హైకమాండ్ గుండెల్లో ఫికర్. ఢిల్లీ వెళ్లే ముందు మీడియాతో సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్డీఏలో మీరు పోషించబోయే పాత్ర ఏంటి అని అడిగితే ఆచితూచి స్పందించారు. ఆయనిచ్చిన సమాధానం మరింత క్యూరియాసిటీని పెంచింది. You are very loud. You want news always.
I am also experienced. I have seen so many political changes in this country. We are in NDA. I am going for NDA meeting. In course of time, anything will report. అటు పాట్నా నుంచి ఢిల్లీ వెళుతూ జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ తన వెంట విపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ను తీసుకువెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ కూటమి సమావేశానికి వెళుతూ ఇండీ కూటమి నేతలతో ములాఖాతెందుకు? అసలే నితీష్ కుమార్ కి కూటములు మార్చడంలో స్పెషలిస్ట్ గా పేరుంది. యూటర్న్ రాజా అని ముద్దుగా పిలుచుకుంటారు బీహార్ ప్రజలు. నితీష్, చంద్రబాబు ఇద్దరూ సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇదే అని, నిరంకుశలతో ఉండాలా వద్దా అనేది తేల్చుకోవాలని ఊరిస్తోంది ఇండీ కూటమి. इंदिरा बाबू जी को निर्णय लेना है, उनको डिक्टेटरशिप के साथ जाना है, हुकुमशाही के साथ जाना है, तानाशाही के साथ जाना है या लोकतंत्र के लिए लड़ना है, जो हम लोग लड़े हैं। नीतीश कुमार जी तो इमरजेंसी में जेल में गए थे। नीतीश कुमार ने हमेशा तानाशाही के खिलाफ अपनी आवाज़ बुलंद की है। ऐसे बहुत से छोटे छोटे दल है, तो आप वो तय करेंगे। అనూహ్యంగా సీట్ల సంఖ్యను పెంచుకుని మాంచి జోష్ మీదున్న ఇండీ కూటమి సైతం భవిష్యత్ కార్యాచరణ మీద ఫోకస్ పెట్టింది. చంద్రబాబు నితీష్లతో టచ్ లో ఉన్నారా అని అడిగితే వేచి చూడండి అనే క్లుప్తమైన సమాధానం వస్తోంది రాహుల్ నుంచి. As we have said earlier, we're going to have a meeting with our partners, the India Alliance partners, and these questions will be raised there and they will be answered there. We respect our alliance partners and we are not going to make statements in the press without asking them their opinion. సో కేంద్రంలో సంకీర్ణ సెగ రాజుకుందన్న మాట. అన్నో ఇన్నో సీట్లు దక్కించుకున్న పార్టీలన్నీ రెండు కూటములకు ఫేవరెట్లుగా మారారు. పైగా డబుల్ డిజిట్ సాధించి అటూ ఇటూ అనుమానాస్పదంగా చూస్తున్న చంద్రబాబు నితీష్ల చుట్టూ తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది జాతీయ రాజకీయం. కొండెక్కి కూర్చున్న హలో బ్రదర్స్ ని ఏ కూటమి ప్రసన్నం చేసుకుంటుంది అనేదే గల్లీ నుంచి ఢిల్లీ దాకా నడుస్తోన్న మెగా సస్పెన్స్. మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం అంటోంది బీజేపీ. కూటమి సమావేశం తర్వాత ఆ మేరకు గట్టిగానే స్పష్టతనిచ్చేశారు ఎన్డీఏ నేతలు. ఇక్కడంతా క్షేమం అని బలంగానే సంకేతాలిచ్చారు. కానీ ఎన్డీఏలో నిజంగానే ఆల్ ఈజ్ వెల్లేనా? 5 ఏళ్లు ప్రభుత్వం సురక్షితమేనా? ఒకవేళ కూటమిలో లుకలుకలు ఏర్పడితే, మోదీ సర్కార్తో పొసగకపోతే, భాగస్వామ్య పక్షాలు అలకపాన్పు ఎక్కితే, బయట నుంచి బంపర్ ఆఫర్లు ఊరిస్తే, ఇలా సన్నాయి నొక్కుళ్ళు నొక్కేస్తున్నాయి ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్. ఒక్క చంద్రబాబునే కాదు, ఆ పక్కనే ఉన్న నితీష్ కుమార్ అండ్ అదర్స్ ను కూడా ఇలాగే లాలించాలి, పాలించాలి. ఆలనా పాలనా చూడాలి. ఎక్కడా ఏమాత్రం నొప్పి కలగకుండా పసిపిల్లాళ్లతో సమానంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇన్నాళ్లు ఓ లెక్క, ఇక మీదట ఇంకో లెక్క. మిత్రపక్షాలతో విభేదిస్తే అసలుకే మోసమొచ్చే ప్రమాదం ఉంది బీజేపీకి. అందుకే కూటమి ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచితూచి వ్యవహరిస్తోంది మోదీ టీం. కానీ కూటమంటేనే కలగూరగంప, కప్పల తక్కెడ. త్రాసులో ఇటువైపున్న కప్పలు అటువైపుకు ఎప్పుడు ఎలా గెంతుతాయో తెలీదు. ఇప్పటికే యూపీఏలోకి 2 సార్లు, ఎన్డీఏలోకి 2 సార్లు వస్తూ పోతూ యూటర్న్ రాజాగా ట్యాగ్ లైన్ సొంతం చేసుకున్న నితీష్ కుమార్ ని పూర్తిగా నమ్మలేని పరిస్థితి. ఇక మిగిలింది వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు. 30 ఏళ్ల కిందటే జాతీయ రాజకీయాల్లో కింగ్ మేకర్ అనే పేరుంది చంద్రబాబుకు. 1996లో ఏ పార్టీకి మెజార్టీ రాని పరిస్థితిలో యునైటెడ్ ఫ్రంట్ కూటమి ఏర్పాటు చేసి కన్వీనర్ గా చంద్రబాబునే ఎన్నుకున్నాయి పార్టీలు. అప్పట్లో ప్రధానిగా దేవెగౌడ ఎంపిక జరిగింది బాబు చేతుల మీదుగానే. తర్వాత కాంగ్రెస్ మద్దతు వెనక్కి తీసుకోవడంతో ప్రభుత్వం పడిపోతే ఐకే గుజ్రాల్ ని ప్రధాని పదవికి ఎంపిక చేసింది చంద్రబాబే. 99లో 28 సీట్లు సాధించిన టీడీపీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి బయటకొచ్చి వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏలో చేరింది. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు మోదీ హయాంలో 2 మంత్రి పదవులు తీసుకున్నారు తప్ప కూటమి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనలేదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చక్రం తిప్పే అద్భుతమైన అవకాశం వచ్చింది చంద్రబాబుకు. ఎన్డీఏ కన్వీనర్ పదవి కూడా బాబు కోసం వెయిటింగ్ అనే మాట వినిపిస్తోంది. వాజ్పేయి హయాంలో హవా నడిపించిన చంద్రబాబు మళ్లీ 25 ఏళ్ల తర్వాత మళ్లీ అదే స్థాయికి చేరారు. ఒకవేళ చంద్రబాబు కనుక కూటమి మారితే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం వాయిదా పడేంత ప్రమాదం ఉంది. జాతీయ రాజకీయాల్లో అంత కీలకమైన పొజిషన్ ఇప్పుడు చంద్రబాబుది. ఈ అవకాశాన్ని చంద్రబాబు ఎలాగైనా వాడుకుంటారనే వాదన ఒకటుంది. చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, స్టాలిన్ లాంటి మిగతా రాష్ట్రాల నేతలు ఖండించారు. వీళ్లందరూ ఇండీ కూటమి నేతలే. ప్రధాని మోదీ గాని, హోంమంత్రి అమిత్ షా గాని
మిగతా ఎన్డీఏ నేతలు గాని కష్టకాలంలో చంద్రబాబు వైపు చూడలేదని తెలుగుదేశం క్యాడర్లో ఒక బాధాకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. పైగా కాంగ్రెస్ పార్టీతో స్నేహం చంద్రబాబుకు కొత్త విషయం కాదు. తెలంగాణలో హస్తం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన జ్ఞాపకాలు చంద్రబాబు మదిలో లేకపోలేదు. ఇవన్నీ గుర్తుంచుకుని ఎన్డీఏ నుంచి పక్కకు తప్పుకుంటారని, రాహుల్ క్యాంపులో చేరిపోతారని కొందరు వాదిస్తారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఇప్పటికే హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు ఆదుకుంటే తప్పేంటన్న సలహాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు అటువంటి కఠిన నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేదు. ఎన్డీఏలోనే ఉంటూ కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్డీఏను వదిలి ఇండియా వైపు రావడానికి చంద్రబాబు నాయుడు అంత తేలిగ్గా సిద్ధం అవ్వడేమో అని అనిపిస్తుంది. నిజానికి అదే కనుక జరిగితే, వీళ్ళిద్దరు కనుక ఇటు మారితే పూర్తిగా దేశ రాజకీయ చిత్రపటం మారిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ చంద్రబాబును తొందరగా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారైనా, ఆయన ఎన్డీఏ కన్వీనర్గానో లేకపోతే ఇంకొక కీలకమైనటువంటి బాధ్యత అప్పగించి తమ చట్టంలో పెట్టుకోవడానికే బీజేపీ నాయకులు పూర్తిగా ప్రయత్నం చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా అదే కోరుకుంటాడు. ఇక కాకపోతే మోదీకి అప్రతిహతమైన ఆధిక్యత లేదు కాబట్టి ఇతర పార్టీల ఒత్తిళ్ళు, ఇతర పార్టీల కోర్కెలు, ఇంతకుముందు వాజ్పేయి హయాంలో మమతా బెనర్జీ లేదా జయలలిత ఇలాంటి వాళ్ళు చేసినట్టుగా కొన్ని చేస్తారేమో అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ఇట్లాంటి అంశాలు ముందుకు తీసుకొచ్చి పోలవరం షరతులుగా పెడితే చాలా బాగుంటుంది అనే అభిప్రాయం కూడా చాలామందికి ఉంది. టీడీపీ, జేడీయూ, శివసేన షిండే వర్గం ఇప్పటికే మోదీకి మద్దతు తెలుపుతూ లేఖలు రాశారు. సో ఇప్పటికిప్పుడైతే బాబు, నితీష్లతో బీజేపీకొచ్చే ప్రమాదమేమీ లేదు. కానీ రేపటి సంగతి? ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ప్రీపోల్ అలయన్స్ అలాగే కొనసాగాలని చట్టపరంగా ఎటువంటి నిబంధన లేదు. అది పూర్తిగా నైతికతకు సంబంధించిన విషయం. అవసరాలకు తగ్గట్టు గాలి ఎటు వీస్తే అటు వెళ్లిపోయే పార్టీలు అనేకం. శిరోమణి అకాలీదళ్, జననాయక జనతా పార్టీ ఎన్డీఏకి గుడ్ బై చెప్పిన పార్టీలు. తెలుగుదేశం కూడా 2014లో ఎన్డీఏలో చేరి 2019 ఎన్నికలకు ముందు కూటమితో తెగదెంపులు చేసుకున్న బాపతే. జేడీయూ, తెలుగుదేశం ఈ రెండు పార్టీలకు మరో ప్రత్యేకత ఉంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే కూటమిలో చేరిన పార్టీలివి. సో అప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేయబట్టి కూటమిలో చేరారు. రేపటి రోజున సిచ్యువేషన్లు మళ్లీ డిమాండ్ చేస్తే కూటమి మారనూవచ్చు. ఆగమేఘాల మీద మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మళ్ళీ ఇండియా వాళ్ళు ఇతరులను కలిసి మాట్లాడి తమ వైపు తిప్పుకుంటారేమో అనే ఒక దీంతో ఈ క్రమంలో నితీష్ కుమార్ బీహార్లో, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వాళ్ళ మీద దృష్టి పడుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ బీజేపీతో కలవటము, విడిపోవటము, ఎన్డీఏలో చేరటము, బయటికి వెళ్ళటము 2-3 సార్లు జరిగింది. నిజానికి ఇండియా అనేదానికి అంకురార్పణ చేసిన వాళ్ళలో నితీష్ కుమార్ ఒకడు. చంద్రబాబు నాయుడు కూడా 2018 ఎన్నికల్లో ఈ శక్తులతోనే కలిసి నడిచిన వ్యక్తి. కాకపోతే ఇప్పుడు ఆయన పూర్తిగా ఎన్డీఏలో భాగస్వామిగానే ఆంధ్రప్రదేశ్లో నడిచాడు. పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో నితీష్ కుమార్కు ప్రధాని పదవి మీద కన్ను చూపు ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఆయనకు ఆఫర్ ఇస్తే ఇండియాలోకి వస్తారేమో అనే ఆశ వాళ్లకు ఉంది. చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడడానికి ప్రయత్నించారంటున్నారు. కానీ ఆయన ఎన్డీఏ సమావేశానికి నేను వెళ్తున్నానని ఆయన చెప్పారు. ఈ ఇద్దరు కూడా రాజకీయ మలుపులు, ట్విస్టులు ఇవ్వడంలో సిద్ధహస్తులు కాబట్టి, చాలా అనుభవజ్ఞులు కాబట్టి ఏం చేస్తారని. కానీ వీళ్ళిద్దరికీ ఖర్గే కూటమి కన్ను గీటుతోందా అనేది కూడా సందేహమే. తమకున్న 234 సీట్లతో ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటు చేయడం అంటే అది దుస్సాహసం కిందే లెక్క. బాబు, నితీష్ల ఖాతాలో ఉన్న 28 సీట్లను కలుపుకున్న మ్యాజిక్ ఫిగర్ ని అందుకునే ఛాన్స్ లేదు. మరో డజను దాకా సీట్లు కావాల్సిందే. అటు నితీష్, చంద్రబాబు హ్యాండ్ ఇస్తే ఈ కొరతను పూడ్చుకోవడానికి ఎన్డీఏ దగ్గర ప్లాన్ బి ఏదైనా ఉందా? 8 మంది బీజేపీ రెబల్స్ లో 5 మందిని ఇప్పటికే దారిలోకి తెచ్చుకున్నట్లు టాక్. మరి అవసరమనిపిస్తే మళ్లీ ఏపీ వైపు చూసి జగన్ జేబులోని 4 ఎంపీల్ని కూటమిలో కలుపుకోవాలి అన్నది ఒక ఆలోచన. కాకపోతే పరిస్థితి అంతదాకా రాకపోవచ్చన్న ధీమా కూడా ఉంది బీజేపీ అధిష్టానానికి.
ఇప్పటికే మహారాష్ట్రలో బీజేపీ ఎంపీ సీట్లు బాగా తగ్గిపోవడంతో మనస్తాపం చెందిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నైతిక బాధ్యతగా రాజీనామా చేస్తానన్నారు. అటు ఉత్తరప్రదేశ్లో కమలం పార్టీ ఖాతాకు భారీ కోత పడింది. తెలంగాణలో పుంజుకున్నప్పటికీ తమిళనాడులో తలుపులు పూర్తిగా మూసుకుపోయాయి. ఇలా ఒక్కో రాష్ట్రము చేజారిపోతుంటే మిత్రపక్షాలనైనా కాపాడుకోవాలి అన్న కమిట్మెంట్ కనిపిస్తోంది బీజేపీ దగ్గర. గత 10 ఏళ్లుగా మోదీకి మాత్రమే జిందాబాద్ కొట్టే అలవాటున్న బీజేపీ క్యాడర్ ఇక మీదట కూటమి మొత్తానికి జై కొట్టాల్సిన పరిస్థితి. ఫలితాల రోజు మోదీతో బీజేపీ నిర్వహించిన భారీ రోడ్ షో నుంచే మిత్రపక్షాలకు బుజ్జగింపులు మొదలెట్టింది కమలం పార్టీ. కేవలం మోదీ బొమ్మ మాత్రమే కనిపించే బీజేపీ ఫ్లెక్సీల్లో ఎన్డీఏ అనే కొత్తక్షరాలు ప్రత్యక్షం కావడం ఒక ఆసక్తికర పరిణామం. సో కూటమిలోని మిత్రపక్షాలకు సైతం తగినంత గౌరవం ఇవ్వడం, వీలైతే ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, ఇటువంటి కాంప్రమైజింగ్ మెంటాలిటీని అలవాటు చేసుకుంటోంది బీజేపీ యంత్రాంగం. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వంలో మోదీ భజన కొద్దిగా తగ్గినా తగ్గొచ్చన్నది ఒక అంచనా.